Hey guys, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి టైల్స్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మై నేమ్ ఇస్ దివ్య. సో నా వీడియో కంటెంట్ అంతా వచ్చేసి లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్ మీద ఉంటుందండి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను అలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రోజు వ్లాగ్ వచ్చేసి ఎట్ అనదర్ వ్లాగ్ ఆఫ్ చెన్నై టు మహాబలిపురం. సో ఈ వ్లాగ్ అంతా ఏంటి అనేది అయితే నేను ఫర్దర్గా చెప్పేస్తాను అనమాట. సో ఏం లేదండి, నేనైతే నా వీసా డ్రాప్ బాక్స్ కోసం నేనైతే చెన్నై వెళ్తున్నాను. సో ఎలానో వెళ్తున్నాను కదా అని చెప్పేసి చెన్నై సరౌండింగ్స్ని అలా ట్రావెల్ చేద్దామని అయితే అనుకున్నాను. నా వీసా డ్రాప్ బాక్స్ టైమింగ్ వచ్చేసి 9:30 అనమాట. నేనైతే హెడ్ 1.5 hour ముందే వచ్చేసాను అనమాట. సో క్యూ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి ఎంత ఎర్లీగా వెళ్తే అంత బయటకు వస్తామన్న ఒక కాన్సెప్ట్ అయితే నేను ఎర్లీగా వెళ్ళిపోయాను. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి లిటరలీ 12-12:30 అయిపోయింది అనమాట. చాలా మందే వచ్చేసారు, క్యూ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎర్లీగా వెళ్ళా కాబట్టి కొంచెం మినిమం 1 hourలో అంతే నా ప్రాసెస్ అయిపోయింది. సో ఇంకా నా వ్లాగ్ వచ్చేసి స్టార్ట్ ఫ్రమ్ మెరైన్ బీచ్. ఎందుకంటే చెన్నై వచ్చి మెరైన్ బీచ్ వెళ్ళకుండా ఎట్లా చెప్పండి. ఆల్మోస్ట్ నేను మెరైన్ బీచ్ రీచ్ అయ్యేసరికి లైక్ 12:30 to 1 అవుతుంది అనమాట. ఈ టైంలో అసలు ఆ బీచ్ దగ్గర ఎవరు ఉంటారు చెప్పండి, నా అలాంటి వాళ్ళు తప్ప, ఇలా ట్రావెల్ చేయడానికి వచ్చి వీసా పర్పస్కి వచ్చిన వాళ్ళు తప్ప చాలా రేర్గా ఉన్నారనమాట ఇక్కడ జనం అంతా. మీరే చూస్తున్నారు కదా. సో అలా ఎంటర్ అవ్వగానే నాకు షాప్స్ కనిపించే, బట్ సీషోర్కి బీచ్కి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. ఆ ఎండలో నడుస్తుంటే బాబోయ్ కాళ్ళు అయితే మండిపోతున్నాయి. బట్ వెళ్ళిపోయి అక్కడ 1 hour అయితే టైం అయితే గడిపేసాం అనమాట. సో చూసేయండి ఎట్లా ఉందో మెరైన్ బీచ్. మేమైతే మంచి క్వాలిటీ టైమే మెరైన్ బీచ్లో స్పెండ్ చేసాం. లిటరలీ 1 hour అయితే ఉన్నాము. చాలా హాట్ ఉంది కదా, ఇంకా ఉండలేక రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మహాబలిపురంకి స్టార్ట్ అవుతాము. వచ్చినాక నాకైతే ఒక కొత్త విషయం తెలిసింది. లైక్ దీనికి ఇంకొక నేమ్ ఉంది, మమాల్పురం అని. అండ్ ఈ మహాబలిపురం వచ్చేసి కోస్టల్ టౌన్ ఇన్ తమిళనాడులో ఉంటుంది. అండ్ ఇది వెరీ క్లోజ్ టు చెన్నై అనమాట. చెన్నై వచ్చి ఇంకొంచెం టైం ఆ సరౌండింగ్ ప్లేస్ ఏదైనా కవర్ చేద్దాం అనుకుంటే మహాబలిపురం పక్కా విజిట్ అవ్వండి. అండ్ ఎస్పెషల్లీ దీని ఫేమస్ ఏంటంటే మాన్యుమెంట్స్ అనమాట. అండ్ ఇది కమ్స్ అండర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కిందకు వచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే లైక్ దీంట్లో మాన్యుమెంట్స్, ఆర్ట్స్ అండ్ లైక్ హిస్టరీ గురించి ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ మహాబలిపురం. సో మేము రీచ్ అయిపోయి బీచ్కి దగ్గరలో ఉన్న ఒక రిసార్ట్లో అయితే మేము చెక్ ఇన్ అయిపోయినాం అనమాట. అండ్ ఇది చాలా నియర్ ఉంది, లైక్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది బీచ్. అండ్ సన్సెట్ చూసేసి ఈ డేని అయితే ఇట్లా ఎండ్ చేసేద్దాం అనుకున్నాం. అండ్ సన్సెట్ చూసేసి లైక్ నియర్ బై షాపింగ్ అట్లా ఏమైనా ఉంటుంది. So let's start exploring Mahabalipuram. ఫస్ట్ వన్ వచ్చేసి అర్జునాస్ ఫినాన్స్. సో ఇది వచ్చేసి దీనికంటూ ఒక స్టోరీ అయితే ఉంది. నాకైతే అంతగా తెలీదు. నేనైతే జస్ట్ ఆ ఆర్ట్ని, ఆ స్కల్ప్చర్స్ని ఎంజాయ్ చేశాను అంతే.
తర్వాత అయితే మేమైతే మ్యూజియంకి వచ్చేసినాం అనమాట. మేము హెరిటేజ్ మ్యూజియంకి రీచ్ అయినాము. ఈ మ్యూజియం అంతా వచ్చేసి అబౌట్ మెరైన్ షిప్స్ గురించి, వాటి ఆర్ట్స్, టూల్స్, వాటి కిచెన్ ఐటమ్స్ కానీ, అక్కడ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, దాంట్లో ఆ లైట్ హౌస్లో ఏం చేసేవాళ్ళు, సిగ్నల్స్ గురించి, వాటి ఫ్లాగ్స్ గురించి, ఆ యుటెన్సిల్స్ గురించి, వీటన్నిటి గురించి ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు వచ్చేసి లైట్ హౌస్కి వెళ్తున్నాం. ఈ లైట్ హౌస్ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి అనమాట పైకి ఎక్కడానికి, కానీ చాలా స్టీప్గా ఉన్నాయి. చాలా చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలి, దిగాలన్నమాట. బట్ ఎక్కితే కానీ దాని వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ మహాబలిపురం సీ షోర్ వ్యూ కానీ, సరౌండింగ్ వ్యూ కానీ, స్కల్ప్చర్స్, ఆ మాన్యుమెంట్స్ కానీ ఇవన్నీ మంచిగా కనిపిస్తుంది. ఇది లైట్ హౌస్ ఎంట్రీవే. సో ఇక్కడ నుంచి అలా వెళ్తే అన్నమాట ఇది టోటల్ లైట్ హౌస్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చాలా స్టీప్ స్టెప్స్ ఉంటాయి. పై వరకు వెళ్ళి అక్కడ నుంచి మనకి వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. లైన్ అంతా బీచ్ ఏరియా, చుట్టుపక్కల ఊరు అండ్ ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద టెంపుల్, ఓంకారేశ్వర టెంపుల్ అన్నమాట. చాలా వేడి ఉంది అండ్ నియర్ బై ఇట్లయితే ఇలా పుచ్చకాయ, మామిడికాయ, కీరా ఇట్లా అమ్ముతున్నారనమాట. కొంచెం ట్యాంగినెస్ కోసం ఇలా మ్యాంగో తీసుకొని నెక్స్ట్ దానికి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్. ఈ స్టోన్ వచ్చేసి లిటరల్లీ అగైనెస్ట్ టు గ్రావిటీ ఉంది. అది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. 1200 years నుంచి ఇట్లానే ఉందంట. సో అందరూ అక్కడికి వెళ్ళి నెక్స్ట్ షో టెంపుల్. దీనికి షో టెంపుల్ అని ఎందుకు నేమ్ వచ్చిందంటే, ఇక్కడ టెంపుల్ ఉంటే ఈ 3 sides వాటరే ఉంటుంది అనమాట, సరౌండింగ్ వాటర్. దాని మిడిల్లో షో టెంపుల్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం ఎక్కువ దూరమే ఉందన్నమాట, వాకబుల్ డిస్టెన్సే. బట్ నడవలేని వాళ్ళ కోసం అయితే బగ్గీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పెద్ద ఉందన్నమాట. ఈ షో టెంపుల్ లోపల కన్స్ట్రక్షన్ కానీ ఎన్నో ఇయర్స్ నుంచి చేసినా కానీ ఇప్పటికీ అంతే ఫ్రెష్గా ఉండటం దీని స్పెషాలిటీ. సో చూసేయండి. ఇక్కడైతే పేమెంట్ చేసుకోవాలన్నమాట. ఇది స్కాన్ చేసి ఏదో మన ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి ఇక్కడ పే చేయొచ్చు. అదర్వైజ్ ఇటు సైడ్ నుంచి వెళ్తే మనం ఇక్కడ టికెట్ కౌంటర్లో కూడా టికెట్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసి 40 రూపీస్ అండ్ అదర్ ఫారెన్ కంట్రీస్ వాళ్ళ పీపుల్కి వచ్చేసి 600 రూపీస్ అనమాట టికెట్ ప్రైస్. అండ్ ఇది వచ్చేసి సెల్ఫీ పాయింట్ అనమాట. ఇది ఎంట్రీ లైక్ లిటరలీ 1 to 1.5 kilometers ఉంటుంది వాకబుల్. అదంతా ఫుల్ ఆఫ్ గ్రీనరీగా ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ అలా వాక్ చేసుకుంటూ ప్లెజెంట్గా ఉంటుంది. బట్ సమ్మర్లో వెళ్తే మాత్రం అంత నడవలేమన్నమాట. బట్ చూడటానికైతే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఎక్కువ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా వస్తారనమాట. వాళ్ళకి గైడ్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ కానీ దాని గురించి డిస్క్రిప్షన్ కానీ వాళ్ళంతా నెరేట్ చేస్తారనమాట.
అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా దాని పక్కనే అటాచ్డ్గా బీచ్ ఉంది కాబట్టి స్ట్రీట్ షాపింగ్ ఉందన్నమాట. సో అలా స్ట్రీట్ షాపింగ్ ఇంతటితో నా మహాబలిపురం వ్లాగ్ అయితే అయిపోయింది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ, బాయ్ బాయ్.